ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం ఒకసారి మనం చదువుదాం. దయచేసి గమనించండి. ప్రభు అంటున్నటువంటి మాటను తెలుసా? నేను నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నాను, మీరు కూర్చోవాలనుకుంటున్నారా? అదే మన సింహాసనం మీద కూర్చోవాలనుకుంటున్నారా? ఇప్పుడు ప్రభు కూర్చున్న సింహాసనం ఎవరిది చెప్పండి? మనదే, మన తండ్రిదే. ఆయన అంటున్నాడు, నా తండ్రి సింహాసనం మీద నేను కూర్చున్నాను. ఎందుకు తెలుసా? ఈ లోకానికి వచ్చి ఏ పాపం చేయలేదు నేను. ఈ లోకానికి వచ్చి ఏ అపవిత్రత అంటించుకోలేదు నేను వివేకం కలిగిన వాడుగా 33.5 సంవత్సరాలు చాలా జాగ్రత్తగా ఉన్నాను. కొండ మీద అపవాదిని నేను ఎదిరించాను. ఈ లోకంలో ఉన్నటువంటి సమయం అంతా కూడా అపవాదితో నేను ప్రతిరోజు పోరాడుతూనే వచ్చాను. ఏ మలినాన్ని అంటించుకోలేదు నేను, ఏ యొక్క పరిస్థితుల్లో దిగజారిపోలేదు. అందుకనే నేను నా తండ్రి సింహాసనాన్ని ఇప్పుడు నేను అధిష్ఠించాను. ఒకవేళ మీరు కూడా నాలో ఉండగలిగితే ఇదిగో నా సింహాసనాన్ని కూడా మీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతమైనటువంటి సింహాసనం, ధవల సింహాసనం, ఆరోహణమైనటువంటి మన ప్రభు ఈ రోజున మనతో మాట్లాడుతున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి. చక్కటి మాట ప్రియ దేవుని బిడ్డలారు గమనించగలిగితే ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని మనం చూడగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, మీరు నేను మనమందరం కూడా ఎవరిని జయించాలంటే సాతాను జయించాలి. ఎందుకంటే ప్రభు ఈ లోకానికి వచ్చి సాతాన్ని జయించాడు. సాతాను ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి, ఆయన చంపినప్పటికీ కూడా కదండి, ఆయన మరలా 3వ దినాన్ని ఆయన మరలా నిజ దేవస్థితిని వెల్లడించి విరిచినటువంటి మృత్యుంజయుడు ఆయన. మరణము ఆయన విరిచిపెట్టలేకపోయింది. ఏమండి, ఆయన్ని ఏమాత్రం కూడా మరణము బంధించలేకపోయింది. గల కారణం తెలుసా? ఆయన చాలా చాకచక్యంగా, ఎలాగ చెప్పండి, వినాలి, ఎలాగా? జ్ఞానం కలిగిన వాడుగా, వివేకం కలిగిన వాడుగా ఆయన యుద్ధం చేశాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారు గమనించారు, మీ ముందు ఎవరున్నారనంటే తండ్రి ఉన్నాడండి. తండ్రి యుద్ధం చేశాడు లోకంతో. అంటున్నాడు, రే నాన్న, నిన్ను యుద్ధం చేశాను నాన్న, నువ్వు కూడా నా కొరకు ఏం చేయాలి తెలుసా? యుద్ధం చేయండి నాయన, నువ్వు కూడా నా కొరకు యుద్ధం చేయండి అంటున్నాడు.